ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సెకీ నుంచి తీసుకోవలసిన విద్యుత్ కొనుగోలు అంశాన్ని ఏం చేద్దాం, అదానీ లేఖలకు ఏమి సమాధానమిద్దాం, లేదు సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనర్జీ శాఖ ఏమి చెప్పాలి అనే అంశాలలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. నిజానికి ఎన్నికలకు ముందు అదానీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో సెకీ ఒప్పందం తీవ్రంగా పరిగణించాలి, ఈ విద్యుత్ ఒప్పందం పనికిరాదు, రానున్న 25 సంవత్సరాల కాలంలో 1,10,000 కోట్ల భారము ప్రజల మీద పడుతుంది అని చెప్పేసి అప్పట్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, మిగిలిన బీజేపీలోని కొంతమంది వ్యక్తులు కానీ దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ తీవ్రమైన కామెంట్లు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. అది కూడా ఒక కారణం. ఈ అక్రమ విద్యుత్తు ఒప్పందమని, ఈ విద్యుత్ ఒప్పందం వల్ల లక్షల కోట్ల రూపాయల ప్రజల నుంచి వసూలు చేస్తారని, ఇలాంటి వ్యవహారాలలో ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో పనిచేసింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది జర్నలిస్టులు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నారా అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తే ఆయన నుంచి వచ్చిన సమాధానం ఏమిటంటే, ఒప్పందం జరిగిపోయింది, ఆలోచించాలి, ఈ ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంటే నిబంధనల ప్రకారం మళ్ళీ వాళ్ళకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అని ఇవన్నీ ఆలోచిస్తున్నామని చెప్పారు. అసలు దీని వెనుక ఉన్నది అది కాదు, రాజకీయం. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంటే ప్రధానమంత్రినే మనం ప్రధానంగా తీసుకోవచ్చు. అదానీతో ప్రధానమంత్రి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి అనేది ఒక ప్రచారం కావచ్చు, లేదా ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి దగ్గర ఎక్కువసార్లు అదానీ కనిపించడం కూడా ఒక అంశం. ప్లస్ అదానీ సంస్థలకు సంబంధించినటువంటి విమానాలు ఇవన్నీ కూడాను ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి గారు కూడా ఉపయోగించుకున్నారు. గుజరాత్లో చాలా ప్రాజెక్టులు అదానీకి ఆల్రెడీ ఇచ్చారు. అసలు అదానీ ఒక దశలో ప్రపంచ కుబేరుల్లో ప్రథమ స్థానానికి వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోలార్ విద్యుత్తు బీహార్ ఆ ప్రాంతాలలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్మటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందం చేసుకున్నది కూడా భారత ప్రభుత్వం. అంటే ముందుగా భారత ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన విద్యుత్తును ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంది. అయితే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగినప్పుడు అంతర్రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అంశంలో కొంత విద్యుత్తు ధరలు పెరిగే అవకాశం ఉంది. దాన్ని నిరోధించాలని, అసలు అది తీసేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ కోరుతుంది. కానీ సెకీ మాత్రము దానికి ఎటువంటి సమాధానం చెప్పలేదు. మేము వచ్చే మార్చి నుంచి మీకు కావాల్సిన విద్యుత్తును 500 మెగావాట్ల విద్యుత్తును అందించగలము, ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా అందిస్తాము. ఈ మేరకు మాకు అదానీ సంస్థ నుంచి లేఖలు వచ్చాయి, అందుకనే మీకు లేఖ రాస్తున్నామని చెప్పేసి ఇప్పటికి చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎనర్జీ శాఖకు సెకీ లేఖలు పంపించింది. ఆ సెకీ లేఖలకు ఎటువంటి సమాధానము ఎనర్జీ శాఖ నుంచి వెళ్ళలేదు. ఏం చేయాలనో దిక్కుతోసని పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అయినా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సాధ్యం కాదు. ఒకవేళ ఒప్పందాన్ని రద్దు చేసుకుందాము, కొంత డబ్బు పోయినా పర్వాలేదు అనుకుంటే ఇప్పుడే అప్పుల్లో ఉంది. పైగా అక్కడ ఈ ఒప్పందానికి ప్రధానమైనదే కేంద్ర ప్రభుత్వము. గతంలో ఉన్నది అదే ప్రభుత్వము, ఇప్పుడు ఉన్నది కూడా అదే ప్రభుత్వము. మోదీ గారే ప్రధానమంత్రిగా ఉన్నారు, లేదా ఇంకా బీజేపీ పెద్దలందరూ ఉన్నారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవటము సాధ్యం కాదు. అలా అని తీసుకోకుండా మనం ఉంటే వాళ్లకు ఒప్పందం ప్రకారము తీసుకోకపోయినా కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. లేదు ఇప్పుడు అంతరాష్ట్ర సంబంధాల ప్రకారము ఎక్కువ రేటుని మనం భావించుంటే ఆ ఒప్పందమే అసలు చేసుకోకుండా ఉండాల్సింది. చేసుకున్న తర్వాత అమలు చేయాలన్నా వద్దా, లేదు ఏదో ఒకటి ఫైనల్ చేద్దామా అని చెప్పేసి 2024 సంవత్సరం నుంచి ఇంతవరకు తేల్చలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. యాక్చువల్గా గత సంవత్సరము నవంబర్ నుంచే ఉత్పత్తి అందించాలి ఆ సంస్థ, కానీ కొంచెం ఉత్పత్తిలో లేట్ అయిపోయింది మాకు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మేము
స్థిరంగా ఉన్నాం, అందిస్తున్నాం, తీసుకోండి అని చెప్పేసి సెకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని మీద ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము? ఎనర్జీ శాఖ కేంద్ర అంటే సెకీకి మేము కొనుగోలు చేస్తున్నాము ఇవ్వండి అని చెబుతుందా, చెప్పదా? ఎందుకు తేల్చడం లేదు? ప్రధానమంత్రి దగ్గర అయినా ప్రస్తావించి దాన్ని ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమా లేదా కొనసాగించడమా అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పటం లేదు. అంటే దీంట్లో ఏదో మతలబు ఉంది. ఏంటి ఆ మతలబు? ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా, అది జగన్ మీద వేసేస్తారా? ఎందుకంటే జగన్ పీరియడ్లో జరిగినటువంటి ఒప్పందం. లేదు, ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఎంత డబ్బు కట్టాల్సి వస్తుంది సెకీకి? లేదా సెకీ అదానికి ఎంత డబ్బు కట్టాల్సి వస్తుంది? ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తినబడుతుందేమో అనే భయం కూడా ఉంది. విద్యుత్ ఛార్జీల వినియోగంలో అంటే విద్యుత్ ఛార్జీల పెంపులో మేము ముందడుగు వేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వము చెబుతోంది. అయినా కూడా విద్యుత్ ఛార్జీలు అప్పుడప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పీపీఏ ఛార్జెస్ అని పెంచుతూనే ఉన్నారు. రకరకాల అంటే ఒక 500 రూపాయలు మన కరెంటు బిల్లు వచ్చిందంటే మిగిలిన 500 రూపాయలు రకరకాల ఛార్జీల ద్వారా ప్రజల మీద పడుతున్నాయి. భారంగా ఉంది. ఈ భారాన్ని తప్పించాలంటే ఎనర్జీ మీరు ఎక్కడ కొనుగోలు చేస్తారు, ఏం చేస్తారని కాదు, కానీ రాష్ట్రంలో ప్రజలను ఎనర్జీ భారం నుంచి కొంత తప్పించండి లేదా సబ్సిడీలు కొంచెం పెంచండి అని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద అదానీ సంస్థ నుంచి కొనుగోలు చేసినటువంటి సెకీ ఒప్పందం అమలైద్దా, అమలు కాదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ.